మొత్తం సెట్ అవుతుంది అని చెప్పారండి. కానీ అవ్వలేదు, మా నాన్న వినలేదండి. అయినా వినకుండా అలాగే చెడుతానని పోయి ఇంకా వినేవాడు కాదండి. అక్కడ డబ్బులు పోసి ఇక్కడ డబ్బులు పోసి మమ్మల్ని అలా అయిపోయామండి మేము. ఇంకా చివరికి ఇంకా లేదు, కోల్పోతాం, మా అమ్మని కోల్పోతాం అనగా మా జీవితంలో గొప్ప వెలుగయ్యి అలా మా పెద్దమ్మ అలా చూపించిందండి. అయ్యగారు అలా చూపించి అయ్యగారి దగ్గరికి వెళ్ళంగానే అది ఏంటంటే చెప్పారు, ఇలాగా చేయండి, 7 weeks రండి, పోద్దమ్మా ఏమీ లేదని అన్నారు. 2వ వారానికి అది పోయిందండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామండి. ఈ రీతిలో మేము ఇలా ఉన్నామంటే అది దేవుని చిత్తం. అయ్యగారు అమ్మగారు చేసే ప్రార్థన వల్ల, మా సంఘ బిడ్డలందరూ చేసే ప్రార్థన వల్ల మేము ఇలా ఉన్నామండి. మా కష్టాన్ని మా అమ్మ మాకు ఉండి మేము ఆనందంగా ఉన్నాము. మొత్తం మాకు సమృద్ధిగా ఉందంటే ఆ దేవుడి చిత్తం, ప్రార్థన వల్ల, మీ ప్రార్థన వల్ల మాకెంతో గొప్ప కార్యం చేస్తారు మీరు, దేవుడు అందరూ కలిపి. మేమందరికీ రుణపడి ఉంటామండి. ఈ చిన్ని సాక్ష్యం పరలోకం చేర్చుకోమని ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంతే.